మీరెప్పుడైనా వ్యాలంటైన్స్ డేకి మద్దిలపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళారా? ఇక్కడ డెకోర్ అయితే చాలా బాగా చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. వ్యాలంటైన్స్ డేకి సెంట్రల్లో అయితే మంచిగా డెకోర్ చేస్తారు. ఫెస్టివల్స్ అన్నిటితో పాటు వ్యాలంటైన్స్ డే కూడా చాలా బాగా చేస్తారు. అది చూడాలి అనిపించి బిట్టు గారు కానీ రవి కానీ వచ్చి తీసుకెళ్తారేమో అని వెయిట్ చేసాము. బట్ వాళ్ళ బిజీ షెడ్యూల్లో మమ్మల్ని తీసుకెళ్లేదు. బట్ పిల్లలకి మాకు బోర్ అనిపించింది, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో అందుకు ఫెబ్ 15న సరదాగా మనం కూడా బయటికి వెళ్ళి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. 14న అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా అని. సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిల్ ఫీమేలే అవసరం లేదు, ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మా సిస్టర్ అయితే బయటకు వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే రియల్ ఫ్రూట్ తిన్నట్టే అనిపించింది. 90 రూపీస్ చార్జ్ చేసిన వర్త్ అనిపించింది. ఈ పాప్సికల్ అయితే పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇన్ కేస్ ఇలాంటి పాప్సికల్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినాల్సి వస్తే ఇలాంటివి ప్రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది అనిపించింది నాకైతే. మా చిన్నోడు కూడా చాలా మంచిగా ఇష్టంగా తిన్నాడు. ఎంత క్యూట్గా అందరూ వాడిని ప్యాంపర్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అయితే ఇంకా మేము యాజ్ యూజువల్గా అంత హెల్తీ ఫుడ్ ఎక్కడ తినం కదా, అందుకని బయటకు వస్తే మనం ఇలాంటి జంక్ తినడానికి ఇష్టపడతాం కాబట్టి మేమైతే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. అసలు ప్రతి డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రతి డేని కూడా ఒక అకేషన్ లాగా ఎందుకు మీరు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు అని అనుకునే వాళ్ళకి ఒకటి చెప్పాలి. ఉన్నది ఒక్కటే చిన్న లైఫ్. ప్రతిరోజుని ఏదైనా స్పెషల్ ఉన్నా లేకపోయినా ఎంజాయ్ చేయడమే కదా ఈ చిన్న లైఫ్ని. ఏదో కోల్పోయినట్టు ఎప్పుడు అలా ఇంటికే పరిమితం అయిపోతే ఎలా? వ్యాలంటైన్స్ డే అయినా, బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, పండగ అయినా ఒక స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా మనం ట్రీట్ చేస్తే సంవత్సరంలో ఒక మెమరబుల్ డేని మనం క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. అందుకే మేము ప్రతి డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మా చిన్నోడికి అయితే ఐస్ క్రీమ్ తినేసి లాస్ట్లో ఉన్న వేఫర్ ఇచ్చేసాను. వాడు చక్కగా అక్కడ మంచి డీజే పెట్టేశారు. బైక్స్ ఏవో సేల్ పెట్టి ఆ పాటలకి మంచిగా డ్యాన్స్ చేస్తూ చిల్ అయిపోతున్నారు అనమాట పిల్లలు అయితే. వాళ్ళలో ఈ ఆనందం చూడడానికి మాకు కొంచెం ఇబ్బంది అయినా కూడా నలుగురిని తీసుకుని బయటకు వెళ్ళామన్నమాట. వీళ్ళ నలుగురిని కంట్రోల్ చేయడం అయితే మాకు చాలా పెద్ద టాస్క్. మాకు టాస్క్ కదా, ఇబ్బంది కదా అని మేము వదిలేసి బిజినెస్లో బిజీగా ఉన్న హస్బెండ్స్ బయటకు తీసుకెళ్ళకపోతే పాపం పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? వీటిలన్నింటినీ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తారు? స్కూల్లో పిల్లలేమో మేము నిన్న ఆ రెస్టారెంట్కి వెళ్ళాము, ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఈ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామని చెప్పి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా. నైట్ ఎక్కడికైనా వెళ్తే పొద్దున్నే ఫ్రెండ్స్కి షేర్ చేసుకునే వరకు మనశ్శాంతి ఉండేది కాదు. అట్లా పాపం మా పిల్లలు ఎప్పుడు లోన్లీగా అనిపించకూడదు, వాళ్ళు అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి హస్బెండ్కి కుదిరినా కుదరకపోయినా సరదాగా ఒకరోజు పిల్లల కోసం ఇలా టైం స్పెండ్ చేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టి వాళ్ళని చక్కగా షాపింగ్ చేయించి తీసుకొస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మీరు కూడా హస్బెండ్కి కుదిరినా కుదరకపోయినా చక్కగా పిల్లలతో ఆడుకోవడానికి కానీ ఇలాంటి బయట ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ చక్కగా టైం స్పెండ్ చేసి మీ వాల్యుబుల్ టైంని కిడ్స్తో స్పెండ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అలానే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ని మనతో చాలా ఫ్రీగా కంఫర్ట్గా షేర్ చేసుకుంటారు. మేమైతే మందికి వచ్చాము. ఇది మా వన్ ఆఫ్ ఫేవరెట్ రెస్టారెంట్ మందిలో. మంచిగా ఒకటి ఆర్డర్ చేసుకుని ఫుడ్ అయితే తినేసాము. తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని చక్కగా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా మనం సింగిల్ పేరెంట్గా పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు మన బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. చిన్న స్క్రాచ్ కూడా పడకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఏదన్నా తేడా వస్తే మనకి ఇంట్లో మామూలుగా ఉండదన్నమాట. అది మరి సంగతి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.